జనసేనాని రాజకీయంగా వేసే అడుగులను నిశితంగా గమనిస్తోంది టీడీపీ. పార్టీకి మంచి పట్టున్న పశ్చిమ గోదావరి జిల్లానే పవన్ కళ్యాణ్ సొంత జిల్లా కావడం, ఆ జిల్లాపైనే పవన్ కూడా ఫోకస్ పెట్టడంతో పూర్తిస్థాయి రాజకీయ అరంగేట్రానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే భావన టీడీపీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో జనసేన కదలికలు, కార్యకలాపాలపై కన్నేసింది అధికార టీడీపీ. పార్టీ సంస్థాగత నిర్మాణం లేకున్నా యూత్ లో పవన్ కళ్యాణ్ కు మంచి పట్టుంది. అది ఉభయ గోదావరి జిల్లాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకు కొంత ఓటు బ్యాంకు ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయినా పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానానికి సంబంధించి చాలా కాలం సైలెంట్ గానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ సీన్ మారినట్టు కనిపిస్తోంది. కొంతకాలంగా జనసేన కార్యకలాపాలు నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి. వీలు చిక్కినప్పుడల్లా పవన్ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో సభలో పెడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనే ఒత్తిళ్లు వస్తున్నాయనే కామెంట్లు చేశారు. అక్కడితో ఆగకుండా కీలకమైన మరో అడుగు వేశారు పవన్. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తనకు అధికారిక నివాసం తీసుకోవాల్సిందిగా తన పార్టీ ప్రతినిధులకు సూచించారు. ఏలూరులో తన ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జనసేన రాజకీయ కార్యకలాపాలపైన, ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలపైన టీడీపీ దృష్టి సారించినట్టు సమాచారం. పవన్ పూర్తిస్థాయి పాలిటిక్స్ లోకి వస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంశం మీద పార్టీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వర్గాలు ఏవైనా దూరం అవుతాయా అనే యాంగిల్లో కూడా వీరు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ స్వభావరీత్యా రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా ఛాన్సులు లేకపోలేదనే వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతానికి జనసేనానికి తమ పార్టీకి మధ్య అంత గ్యాప్ ఉన్నట్టు కనిపించడం లేదని వీరు విశ్లేషిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో పాటు టీడీపీ పైన కొన్ని విమర్శలు చేసినా వాటిని అంత సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ఫీలింగ్ వ్యక్తమవుతోంది. బీజేపీతో పోల్చుకుంటే తమపై పవన్ దాడి తక్కువగానే జరిగిందంటున్నారు. ఈ క్రమంలో పవన్ పూర్తిస్థాయి రాజకీయ అరంగేట్రాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో పవన్ తో పార్టీ పరంగా సామరస్య ధోరణిని అవలంబించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో కూడా కలిసి ప్రజల్లోకి వెళ్లేలా ఇప్పటి నుంచే వ్యూహాలు రచించుకుంటే బెటర్ అనేది కొందరి భావన. వారు జనసేన పార్టీ అధ్యక్షులుగా వారి వ్యూహాత్మకంగా వారు అడుగులేయటంలో తప్పులేదు. కానీ ఎవరి వల్ల కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇబ్బంది లేదు. కులపరంగా కానీ, ఎందుకంటే సామాజిక సమీకరణల వల్ల కానీ, అలాగే ప్రజలలో ఇవాళ ఉన్నటువంటి పట్టు కానీ, ఇవాళ ఒక నమ్మకం కానీ, ఇవాళ ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. అందుకే ఎందుకంటా ఉన్నానంటే 35 సంవత్సరాల తెలుగు అన్ని ఖరారైనాక వారి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో అది వేరే విషయం. బట్ తెలుగుదేశం పార్టీకి మాత్రం ఎవరి వల్ల కూడా ఇబ్బంది లేదు. 1000 మంది ఉన్నటువంటి గ్రామంలో కూడా 500 ఉన్నటువంటి హ్యామ్లెట్ విలేజ్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఒక వర్గం ఉంది, ఒక పటిష్టమైనటువంటి క్యాడర్ ఉంది, అలాగే ఒక కమిటీ ఉంది. కాబట్టి ఎవరో వస్తున్నారనో, ఎవరో వాళ్ళు బలపడతారనో, ఎవరో వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవాలనో ఆలోచించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి అయితే లేదు. ఇప్పటికీ జనసేనకు పార్టీ నిర్మాణం అంటూ జరగలేదని, పార్టీ నిర్మాణం జరిపి ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయడం ఇప్పట్లో సాధ్యమేనా అనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. పవన్ వ్యవహార శైలి చూస్తుంటే పీఆర్పీ తరహా ముద్రను తనపై వేయించుకోవడానికి ఏమాత్రం ఇష్టపడుతున్నట్టుగా లేదనేది కొందరి పార్టీ నేతల విశ్లేషణ. పార్టీ సంస్థాగత నిర్మాణం చేయకున్నా లైవ్ లో ఉంచేలా చేస్తున్నారంటున్నారు. పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగు పెడితే ఆయన అభిమానులు కానీ, తెర వెనుకుండే పెద్దలు కానీ జనసేనను ఓ రూపుకు తీసుకురావడం పెద్ద కష్టమేం కాదంటున్నారు. పవన్ అనుసరిస్తున్న వ్యూహాన్ని చూస్తుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే దిశగానే అడుగులేస్తున్నారని, అయితే సొంతంగా పోటీ చేస్తారా లేక తమతో కలిసి వస్తారా అనే అంశమే అంతు చిక్కకుండా ఉందంటున్నారు కొందరు నేతలు. ఏదేవైనా జనసేన రాజకీయాలపై మాత్రం టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.